హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకున్న తరుణంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ చేస్తున్న పూర్తి వైఫల్యాలపై తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీపై విశ్వాసం కోల్పోతున్న నేపథ్యంలో ప్రజలంతా బీజేపీ వైపు చూస్తున్న ఈ సమయంలో బీజేపీ పార్టీలో జరుగుతున్నటువంటి అంతర్గత కలహాలు, పరిణామాలను చూస్తుంటే ఒకంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ముఖ్యంగా బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి నియామకంలో పూర్తి వైఫల్యం చెందినట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఎటువంటి ప్రాచుర్యం లేనటువంటి రామచంద్రరావు గారిని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించడం పట్ల పార్టీలో కాకుండా ప్రజల్లో కూడా భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఎంతోమంది సీనియర్ నాయకులు, ఈటెల రాజేందర్ లాంటి నాయకులు, ధర్మపురి అరవింద్, అంతేకాకుండా రఘునందన్ రావు లాంటి వాగ్దాటి కలిగిన నాయకులు ఉన్నప్పటికీ బీజేపీ పార్టీ రామచంద్రరావు గారిని ఎందుకు నియమించిందో అర్థం కాని పరిస్థితుల్లో రాజాసింగ్ రాజీనామా చేయడం, అంతేకాకుండా ఇటీవల హుజూరాబాద్ నియోజకవర్గంలో తలెత్తినటువంటి రాజకీయ నేపథ్యంలో ఈటెల రాజేందర్ వర్సెస్ బండి సంజయ్గా మారడంతో బీజేపీ పార్టీలో లుకలుకలు బయటపడుతున్నాయి. ఇలాంటి సందర్భంలో తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో అడుగు పెట్టే అవకాశం ఉందా? బీజేపీ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావడం కలేనా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.